ప్రళయము చేయుటకు ఎప్పటికీ సమర్థుడు కాడు. ఏలయనగా ఏ పదార్థ స్వరూపము ఏకదేశీయమో అంటే ఒకే దేశంలో ఒకే ప్రదేశంలో ఉంటుందో దాని గుణకర్మ స్వభావములు కూడా ఏకదేశీయములే అవుతాయి. అట్లయినా అతడు ఈశ్వరుడే కాజాలడు. ఈశ్వరుడు సర్వవ్యాపకుడు, అనంత గుణకర్మ స్వభావయుక్తుడు, సచ్చిదానంద స్వరూపుడు, నిత్యుడు, బుద్ధుడు, శుద్ధుడు, ముక్త స్వభావుడు, అనాద్య అనంతాది లక్షణయుక్తులని వేదములో చెప్పబడెను. అతనినే నమ్ముకొనుడు, అప్పుడే మీకు శుభము కలుగును, లేనిచో అది సిద్ధింపనేరదు అని ఈ జవాబు చెప్పి ఆయన చెప్తున్నాడు సమీక్షకుడు. అంటే వాళ్ళ ఒక బైబిల్ను అడిగే ఆయన దేవుడు వెలుగు కమ్మని ఆజ్ఞనీయగా ఇదొక వాక్యం. వెలుగు కలిగెను, వెలుగు మంచిదైనట్లు దేవుడు చూచెను, వాళ్ళ బైబిల్లో ఉండేది. తర్వాత ఈ మనిషి ఈశ్వరుని మాట జడరూపమైన వెలుతురు వినెనా? వెలుతురు విన్నాది ఆ జడరూపమైనటువంటిది ఈశ్వరుని మాట. వినినచో ఈ సమయమందును సూర్య దీపాగ్నుల వెలుతురు మన మాట లేల వినడు. అంటే ఆ వెలుతురు వినింది అంటావే, ఈ సూర్యుడు ఎప్పుడు వినలే మనం పిలిచి అడిగితే అని వాడిని అడుగుతున్నాడు. వెలుతురు జడము, అది ఎప్పుడు ఒకరి మాట వినజాలదు. ఏమి? దేవుడు వెలుగును చూచినప్పుడే అది మంచిదని తెలుసుకొనినా. అంటే వెలుగు దేవుడు చూచి అది మంచిదని తెలిసిందే, అది కాకపోతే చెడ్డదే. అంతకుముందు అతనికి తెలియకుండేనా? తెలిసి ఉన్న దానిని చూచి మంచిదని ఏలాను? దాన్ని చూసినాక మంచిదని తెలిసిందే, దాన్ని ఎవడు పుట్టించాడనేది తెలియదు, అది యాడ్ నుంచి వచ్చిందనేది తెలియదు. తెలియక ఉండేనేని అతడు దేవుడే కాదు. కావున మీ బైబిల్ ఈశ్వరోక్తము కాదు, అందు చెప్పబడిన ఈశ్వరుడు సర్వజ్ఞుడు కాడు. మరియు దేవుడు జలముల మధ్యన ఒక ఆకాశం ఏర్పడి ఆ జలములని ఈ జలములను వేరుపరచుగాక అని ఆజ్ఞ ఇచ్చాను. వాళ్ళ దేవుడు బైబిల్లో చెప్పినాడనమాట. ఈ జలము వేరుపడి మధ్య ఆకాశము కమ్మని ఆజ్ఞ చెప్పినాడంట. అప్పుడు దేవుడు ఆకాశమునే చేసి ఆకాశము క్రింది జలములను ఆకాశము మీది జలములను వేరుపరపగా ఈ ప్రకారమాయను. దేవుడు ఆకాశమును స్వర్గమనెను, అస్తమయమును ఉదయమును కలుగగా రెండవ దినమాయను. అంటే ఈ యొక్క ఆకాశము స్వర్గమన్నాడు.